ఈ ప్రసాద్ రెడ్డి తొడిగి మధు ఆయన 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 ప్రసాద్ రెడ్డి నా పర్సనల్గా తీసుకొని శివరా శ్రీనివాస రెడ్డి గారిని సుబ్బాడన్నని లాగాలని చూస్తున్నారు. నా పర్సనల్ నా తొగునే నాకు తీయమంటే నా తొగుగానే తీయాలి. వాళ్ళని లాగొద్దు. వాళ్ళు ఏ రోజు నాకు అసలు ఏ అపకారం చేయాల. వాళ్ళు నేను తప్పలా వాళ్ళకి నేను తప్పలా. అందుకని నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. వాళ్ళు మనిషిలో పెద్దగా తీసి పెట్టుకొని వాళ్ళు లాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎప్పుడు మంచి చేసేవాడు కానీ చెడ్డ చేసేవాడు కాదు ఆయన. సుబ్బారెడ్డి అని కూడా ఏడన్నా గొడవ జరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి మేము స్టేషన్కి వచ్చి ఎరగం. నాకు 50 సంవత్సరాలు ఈ రోజు నాటికి స్టేషన్ కాడికే రాలా. మేము ఒక్క సంవత్సరంలో వచ్చి ఇదంతా సృష్టిస్తా ఉన్నాడు ఆయన. తుమ్మల ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏమని ఆయన మా మీద అంత ఖర్చు మా సంఘం మీద ఆయనకి మన మీద కాదు. అది అదే రాజకీయ పరంగా కూడా చేసుకుంటా ఉంటారు. రాజకీయ పరంగా వచ్చి చేసుకోవాలి. చేయాలంటే చేపలు పట్టాలంటే ఎర్రయ్యాలి కదా. మనం వేస్తుంటారు. మా సంఘం ఎక్కడుండేది కూడా తెలవదు. మా సంఘానికి మట్టి గోళీలు అయితే కానీ కరెంట్ అయితే ఏమి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే కట్ట బియ్యము వాళ్ళ మంగళసూత్రం అంతా కూడా శివరా శ్రీనివాస రెడ్డి ఇచ్చాడు మాకు. ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు ముందు తాగి సేనయ్య హాస్పిటల్కి వస్తే సేనయ్య హాస్పిటల్ వాడికి అమ్మ నాయన ఎవరు లేరు, కల్లూరు సేనయ్య అని వాడు ముందు తాగేసాడు. అయ్యా అటు ముందు తాగాడు మా పిల్లడు అంటే అప్పుడు వచ్చి 50,000 ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ వచ్చి సుబ్బాడి మీద బురద చల్లాలనే విధంగా మాట్లాడిస్తున్నాడు ఆయన. తుమ్మల ప్రసాద్ రెడ్డి రాజకీయ పరంగా వాడి మీద బురద చల్లాలి ఆ విధంగా జరుగుతుంది. నాకు జీవాలు ఉన్నాయి. అవి మేపుకోవడానికి నేను పొలం మీదకి వెళ్తాను. నేను పొలంలో మేకలు మేపుతుంటే పలానా నాగయ్య నువ్వు నాకు కావాలి, నువ్వు వస్తావా నన్ను అడిగాడు. నేను రాను, నేను అటువంటి దాని కాదు అని అంటే నువ్వు అటువంటి దాని వేను, నాకు భార్యగా లేదు, నా భార్య చనిపోయింది, నువ్వు నాకు కావాలని నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను ఆయనకు లొంగకుండా నేను మేకలు తోలుకొని ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజు మళ్ళీ నేను బుచ్చికి రావాలని నేను మేకలు తోలుకు వస్తుంటే నాతోటి ఒక ఆమె వచ్చి, ఆమె పేరు వెంకటరమణ, వాళ్ళు మదయ్య పాయికారు ఆయన. నేను ఆడ నుంచి వచ్చేటప్పుడు మేకలు మా ఆసాంకాయలు పడకూడదమ్మా, పిల్లి విసర్జనులు ఉన్నారు, ఆయన మనల్ని అరుస్తాడు అని అనగానే నేను సరదాగా ఆయనకి కంచి కట్టుకోమని మనం చెప్పుకోవాలి. ఇంకా మేకలు పడకుండా ఉండేదానికి రోడ్డు మీద డొంక మీద సరదాగా మాట్లాడుకున్నాము మేము. ఈ డొంక మీద మేకలు పోతా అంటే వస్తా అంటే దిగుతా ఉంటే వస్తూ ఉంటాయి, దానికి ఎవరు ఏం అనలేరు, చూ అంటే పోతాయి జీవాలు అని మేము సరదాగా మాట్లాడుకుని నవ్వుకుంటూ వచ్చేసాము. ఆమెనేమంటే మా వెనకాల ఎక్కడున్నాడు విన్నాడు నాగయ్య. వినేసి ఆమెను మధునికి ఫోన్ చేసి నిన్ను ఆ అమ్మాయి ఓరే ధైర్యంతో మాట్లాడింది, వాడు కంచి కట్టుకోమను మేకలు దిగొద్దానని చెప్పడానికి వాడు బుద్ధ బాగాలు తెంగతానని బూతు మాట్లాడి నేను అన్నట్టుగా ఆయనకి చెప్పి ఆయన నన్ను ఆ మీదకి పంపించాడు. మొదటి రోజు పంపించి నేను వస్తూ ఉంటే అమ్మ నువ్వు పలానా దగ్గర మేకలు మేపి అమ్మాయివే పంచాడు కాలనీలో ఏడుంటావు నువ్వు అంటే నేను పంచాడు ఎన్ఆర్సీ కాలనీలో ఉంటాను, నేను పలానా అమ్మాయిని పలానా మేనగాళ్ళని బుజ్జమ్మ మేనగాళ్ళని నేను అని చెప్పాను ఆయనకి. నువ్వు నన్ను మేకలు ఆడగట్టుకోమని నన్ను అడుగుతున్నావా నువ్వునని అడిగాడు నన్ను. కానీ నేను అడగలేదు. నేను సరదాగా కంచి కట్టుకోమని మేము కట్టుకోవాలి, మేకలు దిగాలి, ఇంకా ఆయన అరుస్తాడు కాబట్టి మేమే కట్టుకుందామని నేను సరదాగా మాట్లాడాను. అంతేగాని నేను అనలేదని నేను ఆయనకి చెప్పినా కానీ వెళ్ళిపోయి మళ్ళీ ఆయన అడిగారంట. నాగయ్యని అడిగితే లేదు అమ్మాయే చెప్పింది, చిన్నది కాదు మగోళ్ళ మీద ఆమెనే పోద్ది, నువ్వు ఏం చేస్తావు ఎడ్ చేస్తావు, అమ్మాయికి భయం పెట్టాలి, నువ్వు కొట్టాలి అమ్మాయిని, ఏమైనా చేసుకుని చంపేసినా నాకు బాధ లేదు, నా కాడికి రాలేదు అమ్మాయి, ఆ అమ్మాయి ఎబిసారా అని చెప్పారంట. నన్ను ఏడన్నా చూసారా ఎబిసారం చేసేటట్టుగా నన్ను ఏమన్నా చూసారా? నేను చిన్నప్పుడు నుంచి ఆ సంఘంలోకి పోతా వస్తా ఉన్నా. మా నాన్న అన్న ఆడున్నాడు సంజీవయ్య సుభద్రమ్మ మా అమ్మ పదం పేరు, వాళ్ళు ఉన్నారని నాకు మ్యారేజ్ అయినాక నాకు మా భర్తకి అమ్మ నాయన లేరు. అందుకని మా అమ్మ వాళ్ళ తరపున ఉండకుండా మా పెదనాన్న వాళ్ళ తరపున ఉండాలని చెప్పి నేను ఆడికి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఏ రోజు ఏ బీరుకోలు రాలా, ఎవరు నా మీద ఒక మాట రానిలా, ఎవరిని నేను ఒక మాట అనలా. అన్ని సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఈ రోజు నా మీదకి ఎందుకు అంతకొచ్చి నేను ఆయన కాడ కాలేదని నా మీద వేరే రైతుని మొదీని నా మీదకి తెల్లడి మళ్ళీ కత్తిచ్చి పంపించారు. కత్తిచ్చి నువ్వు ఈ డొంక మీదకి వస్తే నిన్ను నరికేస్తాను, నువ్వు డొంక మీదకి వస్తే నేను నరికేస్తాను, నీ డొంక కాదు, నిన్ను ఎవరు తీసుకురమ్మని మేకలు నీకు చెప్పాను అయినా నువ్వు వచ్చావు అని చెప్పి నా మీద కత్తి తీసుకొని తరివాడు. తూముల దాకా తరివాడు, నా జీవాల్ని నన్ను తూము దాకా తరివాడు. నువ్వు ఎందుకు దారంతావు, ఎక్కడ దారంతావు, ఎందుకు దారంతావు అంటే నీ అబ్బ సొత్తు కాదు, అది నాది, నిన్నెవడు ఎడకు రమ్మనింది అంటే గవర్నమెంట్ది, అది కాలం, అది
ఎవరైనా మేపుకోవచ్చు మేకలు. నువ్వేం నన్ను అడిగేది? నీకేం హక్కు ఉంటే నన్ను అడుగుతున్నావు అంటే నువ్వు కానీ ఏమైనా మాట్లాడినా చేసినా నిన్ను కొట్టి చంపేసి కాళ్ళు వేసేస్తాను, ఈ డొంకకు వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను, నీ జీవాన్ని చంపేస్తాను చెప్పి గొడవలు తీసుకొని నన్ను తరివాడు సార్. కట్టుదాకా తరివాడు. ఆ మరొకటి రోజు ఇంక బొమ్మగా అయిపోతే ఇదిగో ఆయన మేకలు మా దాంట్లో ఉన్నాయి. ఉంటే ఆయన పోయి పద్ధతిగా అడిగాడు, ఎందుకు మొదన్న ఆ అమ్మాయిని ఆ విధంగా ఎందుకు హింసించావు, ఎందుకు చేసావు, ఈ విధంగా పడవలు ఎత్తుకొని ఎందుకు పోయావు అని అంటే నేను కావాలని పలానా నాగయ్య నా మీద ఈ విధంగా అమ్మాయి మీద చాడీలు చెప్పాడు. నేను కోపంతో అమ్మాయి మీద పోయాను, ఆ అమ్మాయి మీద ఈ విధంగా చేసాను నేను, అంతేగాని మీరు చూసుకోండి అని అన్నాడు. అట్ట అంటావు, నువ్వు అమ్మాయి మీద పడవలు ఎత్తుకొని పోవాల్సిన నరకాల్సినంత అవసరం ఉంది, అదే నరికేసి ఉంటావు, దానికి బాధ్యుడు ఎవరు? ఆయన చెప్తే నువ్వు ఎట్ట నరకడానికి పోతున్నావు అని ఆవిడకి అయిపోయింది సార్. అమ్మను నేను ఆయన్ని అడిగా, ఏది నాగయ్యని అడిగా, నీ కాడకి నువ్వు పిలిచావని నేను రాలేదని నువ్వు ఎంత హింసిస్తున్నావు, నేను ఏమన్నా అన్నా నేను నిన్ను అన్నానంటే ఇంట్లో పోయి పెద్ద రాడు వచ్చి నన్ను తల మీద కొట్టు పెట్టేప్పటికి నేను చెయ్యి అడ్డం పెట్టాను. చెయ్యి అడ్డం పెట్టబోతే ఇంకో గాయాలు ఏడైనా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అమ్మను వచ్చా పడగొట్టి నన్ను కాలుతో చేత తన్ని గొంతు పట్టుకుని పైకి ఎత్తేస్తారు నన్ను. వాళ్ళ కొడుకు సేనయ్య, వాళ్ళ కూతురు రామ, నాగయ్య, ఆ పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ ఇవంతా చేతులు పట్టేశారు నన్ను. పెంచులమ్మ, నిర్మలమ్మ, వాళ్ళ కొడుకు వినోదు చేతులు అన్ని పట్టేసి నా భర్త మీదకి వాళ్ళ కూతురుని పంపించారు కొట్టమని. ఆడ మనిషిని ఎట్ట కొడతారు సార్? వాళ్ళు సరే కొట్టారు, నా భర్త కూడా కొడతారా? నన్ను పట్టుకొని చూసినా సరిపోయింది టైము. అలాంటప్పుడు నా భర్త నన్ను వాళ్ళని ఎట్ట కొట్టబోతాడు, నేను ఎట్ట కొట్టగలుగుతాను? నేను అడిగిన దానికి నా జుట్టు పట్టుకొని ఆ వంతును గందరగాలం చేశారు. ఇంక నీ పనిట్టు కాదని చెప్పి అక్కడోలే వాళ్ళోలే చుట్టుముట్టేసి నన్ను గందరగాలం చేయబెట్టేప్పటికి నేను దిక్కు తెలియక బయటికి పరిగెత్తేటప్పుడు రాడ్ తీసుకొని నన్ను కొట్టబోయాడు. అదే తలకు తగులుంటే నేను పడిపోయి ఉంటాను. దాని పరిస్థితి ఏంది? నాకు వెనక ముందు ఎవరు లేరు, మొత్తం వాళ్ళోలే, వాళ్ళ కుటుంబమే ఉంది మొత్తం. వాళ్ళు పక్కన వాళ్ళని కూడా భయపెడతారు. మేము చెప్పిందే వినాలి, మా అవసరానికి మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు మా మాట వినకపోతే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తామని బెదిరిస్తున్నారు. 10 రూపాయలు వడ్డీలు ఇచ్చి వాళ్ళని ఏదో ఒకటి చేస్తున్నాం. మా మాట మీరు వినాలి, మీ అవసరానికి మేము డబ్బులు ఇస్తున్నాం కదా, మీరు కానీ ఆ మాట కానీ అనుకుంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాను, వాళ్ళని చేసినట్టే చేస్తాను చెప్పి వాళ్ళు భయపెట్టేసి గందరగాలం చేశారు. ఇప్పుడుగా నేను పెద్దగా మాట్లాడలేకుండా సార్ నా బాధ అట్టుకుంటుంది. ఇది 2వ సారి సార్ నా మీదకి అటాక్ చేయటం. ఒకసారి చూస్తే ఫ్లాట్ కూర్చు నాకు గవర్నమెంట్ ఇస్తే ఇల్లు వేసుకోమని, నాకు కట్టేదానికి టైం లేదని కట్ల నేను పూరి ఇల్లు వేసుకుందాం అని చెప్పి ట్రై చేసి తాటాకు కర్రలు అన్ని తెచ్చిపెట్టుకుంటే ఇల్లు వేసుకొని ఇవ్వకుండా గొడవ చేసి ఆ రోజు కూడా కొట్టడానికి వచ్చాడు. సరేలే పెద్దోడన్ని బొమ్మగా అయిపోయి ఆ గొడవ అంతటితో వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా నన్ను ఆ గొడవ మనసులో పెట్టుకొని నన్ను ఇవాళ గందరగాలం చేయబోయి పట్టుకొని చీకట్లో బరాబరా లాక్కపోయారు నన్ను ఇంట్లోకి. ఏం చేయాలని లాక్కపోయారు. రాత్రి 7:30 టైంలో బరాబరా లాక్కపోయారు. ఏం చెయ్యాలని నన్ను చంపేయాలనే ఏమైనా చేసేయాలనే. వాళ్ళ కొడుకు అయితే ఆమె పైన పడి పటాని కొట్టేయడు. అంత అవసరం ఏంది? దాన్ని బట్టి మీరు నాకు నయం చేయండి సార్. నేను మామూలుగా వచ్చి సుబ్బారెడ్డి అని చెప్తున్నారు, సుబ్బారెడ్డి అన్న పేరు మీద చెప్తున్నారు. కేసు పెట్టాలా, నువ్వు నెమ్మరు కదా, నీకు ఒక మాట చెప్తున్నాను అనింది. అమ్మ వాళ్ళు పెద్దోళ్ళు మన పెద్దలమ్మ ఏదో ఒక మాట అంటున్నారు, తల తీసుకొని గమ్ముగా ఉండు అని చెప్పాను నేను. సరేలా అన్న నువ్వు చెప్పితే అట్టే ఉండాలి అని చెప్పిన కేసు కూడా పెట్టాలి. నేను పెట్టాల్సింది మొదటి మీద పెట్టాల్సింది కేసు అమ్మాయి చెప్పింది లెక్కలో వచ్చే దశని మాట్లాడి ఆయన పిడుగు మోదీ గారు మినగల్లో ఆయన ఆడ ఏమంటే అదే మేకల కాడ పోయి కొడవలు తీసుకొని తరుముకొని అమ్మాయిని సరిగా గవర్నమెంట్ కాలం మీద పోయేది. అది దాని మీద పోయినప్పుడు నా కైలోకి రాకూడదు. పెద్ద మనిషి అయినాడు ఏం చేయాలంటే దానికి ఏంటంటే నా కైలోకి రాకూడదు, వస్తే మటుకు నేను ఒప్పుకోను, రాని బాకు నీ జాగ్రత్త గమ్ముగా ఉండు అని చెప్పి అమ్మాయికి భయం పెట్టాలి. కానీ కొడవలు తీసుకొని తరుముకోవడం, వచ్చే తీసే నన్ను ఆడడం, బూత్ మాటలు పట్టుకొని ఆడడం అది ధర్మం కాదు. ఎవరిదైనా కానీ నిద్రలేసి ఆయన పక్కనే కై ఉంది నాది, నేను ఆయన కాడనే తిరుగుతుంటా. దాన్ని బట్టి ఏంటంటే ఏదో అన్నేళ్ళమ్మా వద్దులే మా సుబ్బాటి చెప్పినావు అంటే సుబ్బాటి చెప్పినాను, నర్సయ్యని అడగమని అన్నాడు అంటే నర్సయ్య కూడా నేను కూడా చెప్పేదే వద్దులేమ్మా అని అంటే ఆడ కేసు ఆపేసుకుని గమ్ముగా ఉండింది అమ్మాయి. రాత్రి మళ్ళీ ఇది జరిగింది, నన్ను పొద్దున జరిగింది. రాత్రికి మళ్ళీ ఈయన ఈ చెప్పి ఆయనకి పోయి చెప్పిన ఆయన మదికి పోయి చెప్పిన ఆయన ఈయనేమంటే ఇక రాత్రి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం. అమ్మాయి ఏంటంటే నా మీద ఎందుకు చెప్పినట్ట అని అడగడానికి పోయిన దానికి అప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొని అందరూ దౌర్జన్యం చేసి సరే అలా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా దెబ్బ కొట్టు, ఇనుపరాడుతో ఏంది కొట్టేది, ఇనుపరాడుతో కొట్టు ప్రాణం పోతే పరిస్థితి ఏంది? ఇటు పెట్టింది అమ్మాయి, పెట్టుకోబట్టి చేసిన తగిలేసింది. లేకుంటే తలకాయ పగిలిపోదా?
అటువంటిది దౌర్జన్యం చేయకూడదు. రాజకీయ పరంగానే ఆ చేస్తున్నారు. రాజకీయ పరంగా లేదు, ఇప్పుడు లేదు. ఎవరెవరు ఉండరు వాళ్ళు ఆ పక్క ఎవరు పార్టీ వాళ్ళు పేరు చెప్పచ్చా? ఎలక్షన్ టైంలో కాడ మనుషులు పెట్టి పేరేముందిలే. మొన్న వైఎస్ పార్టీ నుంచి ప్రసాద్ రెడ్డి వచ్చాడు. ఈయనేమంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు ఈయనేమంటే వైఎస్లోనే ఉన్నాడు. ఆయన దానికి ఏదో ఇదే మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన ఏమంటే ఆయన వైఎస్ పక్క వచ్చాడు. అప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా అన్నీ చెప్పాలంటే పెద్ద కథలో నన్నే డబ్బులు తీసుకోమంటే నుంచి మన నేను ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను రూపాయి గారు తాకనయ్యా, నాకు వద్దు, నువ్వే కావాలా, వాళ్ళు కావాలి, అందరూ కావాలా, నాకు ఎలాంటి పొజిషన్ వద్దు, నేను రూపాయికి ఎప్పుడు ఆశపడను అని చెప్పి ఉన్న తర్వాత అప్పటి నుంచి అన్నీ ఇప్పుడు నన్నగడ ఒక మాట అనలే పాప. ఇప్పుడు నన్నగడ నేను ఆయన పక్క లేకున్నా కదా, నువ్వు ఎందుకు పోయేది, నా పక్క ఉండి అన్నాడు. నా పక్క ఉండి కదా, లేదులయ్యా నేను ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన కనిపెట్టుకున్నాను, ఆయన ఉంటాను అని చెప్పి అన్ననే కానీ నేను ఇప్పటికీ ఆయన మీద దుష్కరం ఒక మాట నేను అనేది లేదు, నేను చేసినాను కాదు. నన్ను కూడా ఆయన ఏమన్నా ప్రసాద్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్ట. నేను వాళ్ళే ఎక్స్పర్ట్ అంటే వాళ్ళు నాగే వీళ్ళు నిర్మలమ్మ వీళ్ళంతా ఉండేది ఆయన పక్క ఉండేది. ఖచ్చితంగా నోటుకున్న మాట అదే కదా. కేసు పెట్టింది నేనైతే. ప్రసాద్ రెడ్డి సార్ ఫోన్ చేసి మీరు రాండి అంటే ఆయన వచ్చి రాత్రి ప్రసాద్ రెడ్డి వచ్చి నేను కేసు పెట్టగానే రాత్రి ప్రసాద్ రెడ్డి తీసుకుపడాయి. సార్ ఫోన్ చేసి ఆయన తీసుకోరా అంటే రాత్రి ఆ అమ్మాయి చెప్తా కొట్టినప్పుడు నేను ఆడామన్నాను అని అడిగాడు. చెప్తా కొట్టినప్పుడు నేను ఆడామన్నాను అంటే నువ్వు చూసావా? ప్రసాద్ రెడ్డి వాళ్ళకి మధు వాళ్ళకి మీకు సంబంధం ఏంది అసలు? అదే సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఎందుకు వాళ్ళకి మాకు ప్రసాద్ రెడ్డి అని చెప్తున్నా. ప్రసాద్ రెడ్డి రావాల్సినంత అవసరం వచ్చింది. వాళ్ళు తీసుకొని ఆయన్ని మా కాడకి రావాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడు తీసుకురాకుండా ఆయన్ని కేసు ఆయన తప్పు చేయబట్టే కదా రాకుండా పైన ముందు పోసుకొని ఆడ హాస్పిటల్లో పెట్టుకున్నారని అట్లా చెప్తారు సార్. తప్పు అమ్మాయి నేను వచ్చినప్పుడు నువ్వు రావచ్చు కదా, రావడం కాకుంటే ఏంటంటే యాక్షన్ రాజకీయ పరంగా యాక్షన్ చేస్తా ఉంటాను. ఏ తప్పులైనప్పుడు రావాలి. నేను వచ్చాను కదా, అమ్మాయి వచ్చాను కదా, నువ్వు నిరూపించుకోకుండా ప్రసాద్ రెడ్డి కాడ పోయి ఆయన ముందు తాగేసాడు, ఆయన కార్లు ఎక్కించుకొని ఏడకి పోయాడో తెలియదు. ఇప్పటికి ఏడ హాస్పిటల్ పెట్టాడు కూడా తెలియదు. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడా పెట్టుకొని ఉన్నారా ఆయనైనా రావాలి కదా, తీసుకోపోయినా రావాలి కదా, తీసుకొచ్చేది కదా సార్. ఈ అమ్మాయి వాళ్ళే ఆయన ముందు తాగేసాడు, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పాలి కదా. వచ్చా ఆయన రాలా, ఆయన్ని తీసుకురాలా, అసలు ముందే తాగల, పైన పోసుకొని ఆడ దాపెట్టేశారు ఆయన్ని. అది జరిగింది. ప్రసాద్ రెడ్డి తీసుకుపోయింది ఆయన కారులోనే తీసుకోపోయింది. ఇక్కడికి తీసుకురాకుండా ముందు తాగేశాడని ఆడకి తీసుకుని వెళ్ళిపోయారు మోదయ్య.